పాలస్తీనా వాళ్ళందరూ, గాజాలో వాళ్ళందరూ తమ దేశంలోకి రాకుండా ఈజిప్టు 18 అడుగులు 20 అడుగులు గోడ కట్టుకుంది. అక్కడ వాటికి అటు ఇటు ముళ్ళ కంచెలతో పాటు అడుగు కూడా అవతలకు వేయనివ్వని అగాధాలు తవ్వింది. ఎందుకయ్యా అంటే పాలస్తీనాలో ఎప్పుడూ హమాస్ వాళ్ళ గోలే, తిండి ఉండదు, ప్రపంచ దేశాలు ముష్టేస్తే దాంతో బతకాల్సిందే, చదువులు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఉపాధి అవకాశాలు ఉండదు, ఎక్కడ దొరికితే అక్కడి నుంచి వెళ్ళి పారిపోదాం, ఆ దేశాలకు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఏ దేశం రానియదు, వీళ్ళు పోతుంటే వీళ్ళు చంపేస్తారు. అందుకని అలా పోకుండా ఆగుతూ ఉంటారు. ఇప్పుడు రఫా మీద దాడుల నేపథ్యంలో భయపడినటువంటి అనేక మంది ఈజిప్ట్కి పోవడం. ఈ మధ్యలో విచిత్రం ఏంటంటే పాలస్తీనా ప్రజల కోసం పెద్ద ఎత్తున ఉపన్యాసాలు, పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతున్నదే ఈజిప్ట్. అలాంటి ఈజిప్ట్ తలుపులు మాత్రం తన దగ్గర క్లోజ్ చేస్తాయి. వాళ్ళందరూ ఇజ్రాయెల్ పోవాలట, ఇజ్రాయెల్ని మాత్రం వాళ్ళు ఆక్రమించుకోవచ్చు లేదా ఇజ్రాయెల్లో బతికేయాలట, వీళ్ళు మాత్రం అవకాశం ఇవ్వరట. జోర్డాను, ఈజిప్ట్ ఇట్లాంటి వాళ్ళు మాత్రం తలుపులు మూసేస్తారు. ఇప్పుడు నిన్న పెద్ద ఎత్తున గాజా పౌరులు ఈజిప్ట్లోకి వెళ్ళడం ప్రారంభించగానే టోటల్గా అక్కడ ఉండేటటువంటి చిన్నపాటి రహదారిలాగా ఉంటుంది, అంటే చిన్న తలుపులాగా, దాన్ని కూడా క్లోజ్ చేసేసింది, కంప్లీట్ సీజ్ చేసేసింది. పొరపాటు కూడా రానియకుండా బాష్పవాయు ప్రయోగాలు వెనక్కి తరిమి కొడుతోంది ఈజిప్ట్.